హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుప్రీం కోర్టు న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు. వారితో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఆజాద్ గారు, గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. శేఖర్ భాష, లావణ్య, యాక్చువల్గా రాజ్ లావణ్య కేసు శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత శేఖర్ భాష వర్సెస్ లావణ్యగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవునండి. సో శేఖర్ భాష మీద దాడి కూడా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా పెళ్లి గురించి 2014లో మా మ్యారేజ్ అయింది అని చెప్పి లావణ్య చెప్పారు. గుళ్ళో మ్యారేజ్ అయింది, తాళి కట్టారు, ఇవన్నీ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. తర్వాత అసలు ఇది సరైంది కాదు, చాలా తప్పులు కనిపిస్తున్నాయి ఇందులో, గతంలో చాలామందితో రిలేషన్ ఉందని చెప్పి శేఖర్ భాష కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. అంటే సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈ కేసు మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకు ఎట్లా అర్థమైంది? ఒకటండి, ఈ కేసు అనే కాదు, జనరల్ ఓవరాల్గా మీకు అంటే ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ కామన్గా మీకు కొన్ని లా పాయింట్స్ మనం అందిద్దాం. ముఖ్యంగా మీకు ఒక వ్యాలిడ్ వివాహం అంటే చట్టబద్ధంగా ఒక వివాహం అవ్వటానికి ఎలాంటి రీజన్స్ కావాలి, ఓకేనా సార్? దానికి సంబంధించి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒకళ్ళిద్దరు భార్యాభర్తలు అవ్వాలి అనుకుంటే, ఓకేనా సార్, దానికి సంబంధించి సెక్షన్ 5 కింద క్లియర్గా కొన్ని ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఏంటి అండర్ ద రూఫ్ కలిసి ఉంటున్నారు అనుకోండి, అది సహజీవనమే అవుతుంది. అది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా, 14 ఏళ్ళు ఉండొచ్చు, 15 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు అన్న చట్టబద్ధత అయితే రాదు. వాళ్ళని కప్పులే అంటాం మనం మామూలుగా అయితే. అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిసి ఉంటున్నారు అంతవరకే సరే. వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా, లేకపోతే ఇంకో ఎమోషనల్ బంధం ఉందా, అవన్నీ అది కామన్గా మాట్లాడుకునేవి. కానీ లీగల్ ఆస్పెక్ట్లో వచ్చేసరికి వాళ్ళకి ఒక బంధం అనేది రావాలి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వారికి మంగళసూత్ర ధారణ, అలాగే 7 స్టెప్స్, అలాగే మన అయ్యగారు చేస్తారు కదా, మనం పంతులు గారు చేసే విధానంగా ఆ విధంగా వెళ్ళాలి. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడవాలి, 10 మందిలో జరగాలి వివాహం అనేది. సో అది చట్టబద్ధంగా జరగాలి. సెక్షన్ 5లో ఇవి ఉన్నాయి. ఎస్, అవి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంబానీ గారి కొడుకు 5,000 కోట్లకు పెళ్లి చేసుకున్నా అదే తంతు, మీరు చూసారో లేదు, అదే తంతు ఉంటుంది. లేదు ఒక కామన్ మ్యాన్ ఒక 5,000కి పెళ్లి చేసుకున్నా అదే తంతు ఉంటుంది. ఇప్పుడు మనకి ఆర్య సమాజంలో మనం చూస్తాం, ఆర్య సమాజంలో కూడా 5,000 10,000లో పెళ్లి అవుతుంది. కానీ మీకు అక్కడ ఆడంబరంగా చేసుకునేది వేరు, కామన్ ఇక్కడ జరిగేది ఆస్పెక్ట్స్ ఏంటంటే చట్టబద్ధత అనేది ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి, లేకపోతే ఒక వ్యక్తి ఒక అబ్బాయి చేత నేను గుళ్ళో తాలిపొట్టు కట్టించుకున్నాను అన్నారనుకోండి, దానికి చట్టబద్ధత ఏ విధంగా వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇద్దరూ సమ్మతం తెలిపి రాస్తారు. లావణ్య ఏం చెప్తున్నారు, గచ్చిబౌలిలో ఒక గుడికి వెళ్ళాము 2014లో, అక్కడ మా మ్యారేజ్ జరిగింది, నాకు తాళి కట్టాడు రాజ్, ఆ గుడి సాక్షిగా మా పెళ్ళయింది, ఆ దేవుడి సాక్షిగా పెళ్ళయింది, కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసామని చెప్తున్నారు. దానికి సహజీవనం చేసింది రాజ్ కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇద్దరు అంగీకారంతో దేవుడి సాక్షిగా తాళి కడితే దానికి చట్టబద్ధత ఉండదా? అలా కదండి. ఇప్పుడు మనకి కొన్ని వివాహాలు ఉన్నాయి సార్. గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, మీరు చూసారు ఇవన్నీ మన పురాణాల్లో అవన్నీ జరుగుతాయి. గాంధర్వ వివాహం, ఇద్దరు మనసులు నచ్చి ఉంగరాలు మార్చుకుంటారు. ఎందుకు తెలుసు కదా మీకు, భరతుడు స్టోరీ ఉంది కదా, ఏమండి, దుష్యంతుడు శకుంతల స్టోరీ ఉంది. మనసు మార్చుకొని ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటే గాంధర్వ వివాహం అవుతుంది. అవన్నీ కామన్గా నేను చెప్పేది. ఇప్పుడు నేను అనేది ఇక్కడ ఇప్పుడు రాజ్ లావణ్య అనే కాదు, ఇక్కడ రాజ్ అనే ఒక మగ వ్యక్తి, లావణ్య అనే ఒక స్త్రీ, ఇద్దరు కలిసి ఇద్దరు మేజర్స్ అయి ఉండి వారి యొక్క వివాహం చట్టబద్ధంగా ఎక్కడ గుడిలో వివాహం జరిగింది, అగ్నిసాక్షిగా జరిగింది, అన్ని రకాలుగా ఉన్నారు, దానికి సాక్షులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గర అలాంటి ఎవిడెన్స్ అంటే ఫోటోలు కానీ, అంటే మామూలుగా పెళ్లి జరిగినప్పుడు అదే కదండి ఫోటో ఉంటుంది. లేదు మీరు గుడిలో కనుక పెళ్లి చేసుకుంటే మీకు సర్టిఫికేట్ ఇస్తారు, ఎక్కడైనా గుడిలో ఇస్తారు. గుళ్ళో ఇస్తారా? ఇస్తారు కదా. వివాహం జరిగినప్పుడు కొన్ని గుడుల్లో ఇస్తారు. కొన్ని గుడులు ఏదైతే మనకి సంబంధించిన గుళ్ళు ఏవైతే ఉంటాయో, ఏంటంటే ఎండోమెంట్ బోర్డుకి సంబంధించిన గుడుల్లో ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి, అవి కంపల్సరీ ఇస్తారు. పెళ్లి జరిగినవి ఇస్తారు, అవన్నీ ఉంటాయి. ఇదివరకులాగా చేయట్లేదు కదా, ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేయట్లేదు కదండి. ఓకే, ఒకటి సరే, మీ దగ్గర మీకు పెళ్ళి అయింది, మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉంటాయి కదండి ఈరోజు. ఓకే, అవి ఉన్నప్పుడు దాన్ని మీరు RCR ఫైల్ చేసుకోవాలి. అంటే నా భర్త నాకు కావాలని చెప్పి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు దాన్ని. అది సెక్షన్ 9 కింద. ఈ లావణ్య అనేమో సరైన ప్రూఫ్ కనుక ఆమె దగ్గర ఉంటే, ఎవరైతే అతను ఉన్నారు కదా హీరో, అతని పైన నా భర్త నాకు కావాలని చెప్పి RCR ఫైల్ చేసుకోవచ్చు కదా. ఇంత లేదు, ఇంకా ఆమెకి 498 ఏముంది అంటే ఇప్పుడు BNS వచ్చిందండి, BNS 85 కింద ఉంది.
సో లేదు అవి కేసులు ఫైల్ చేసుకోవచ్చు. అంటే భార్యాభర్తల మధ్య అంటే మా బంధం చాలా బాగుంటుంది, ఎలాంటి వివాదాలు ఉండవు అని చెప్పి నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఇవన్నీ నేను సమకూర్చుకోలేదు. 3 సంవత్సరాలు 2014 నుంచి 17 వరకు కలిసి ఉన్నారు. ఇప్పుడు వివాదాలు వచ్చినాయి, గొడవ జరుగుతోంది. దీనికి ఏంటి ఇప్పుడు కలిసి ఉన్న దానికి నష్టపోయిన దానికి ఏంటి పరిస్థితి? ఒకటే వలి గారు, నేనేమంటున్నా, ఇప్పుడు 2 వర్షన్స్ కాదు, కోర్టుకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనం న్యాయపరమైన అంశము, ఆమె భార్యగా ఆమెకి కొన్ని హక్కులు ఉన్నాయి. కామనే కదా, భార్య అంటే హక్కులు ఉంటాయి కదా. ఇప్పుడు కలిసి మన జీవితంలో మన జీవన ప్రయాణంలో ఒక వ్యక్తి, ఒక మహిళ, ఒక స్త్రీ, పురుషుద్దరు కలిసి ఉన్నంత మాత్రం వాళ్ళిద్దరి మధ్య బరువు బాధ్యతలు ఉండవు. కానీ మీకు చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? ఒక స్త్రీ అనే ఆమె, ఒక పురుషుడు అనేవాళ్ళు లీగల్గా పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. లేదు ఆమె 2014లో వివాహం చేసుకుంది, ఓకే, ఆమెనే కాదు ఎవరైనా సరే 2014 వివాహం చేసుకున్నారు, ఒక గుళ్ళో చేసుకున్నారు, తాళిబొట్టు కట్టారు, ఓకేనా? సో అప్పుడు ఇమీడియట్గా ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా, చాలా అవకాశాలు ఉంటాయి కదా. లేదు కనీసం ఆమె కనుక సర్టిఫికేట్లు, ఇప్పుడు ఆమె ఆధార్ కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, లేదా ఇంకేదో కార్డ్స్ ఉంటాయి, పాస్పోర్ట్లు ఉంటాయి, అందులో వైఫ్ ఆఫ్ ఇతని పేరు ఉందా, అది కూడా మనం గమనించాలిగా. ఇప్పుడు సరేనండి, ఇప్పుడు ఉంది వైఫ్ ఆఫ్ అది గమనించాలి కదా. సరే ఆమె విషయం తర్వాత జరిగిన కొన్ని కేసుల్లో ఇచ్చిన కంప్లైంట్స్ లో కూడా డాటర్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ పేరు రాశారు. డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాస్తాం. మీరు కేసు ఫైల్ చేసినప్పుడు కూడా డైవర్స్ కేసులు, మాకు ఆర్సీఆర్ కేసులు వస్తాయి. ఇప్పుడు ఒక మహిళ ఉంది, మహిళ పేరు ఎక్స్, డాటర్ ఆఫ్ వై అండ్ వైఫ్ ఆఫ్ జెడ్ అని రాస్తాం కదా. ఎక్కడైనా ఉంటుంది కదా సార్. పోనీ అది కూడా లేదు ఆమె దగ్గర, అది కూడా లేదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమీ లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు పలాని గుడిలో, పలానా XYZ గుడిలోకి వెళ్ళాం, ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, ఆమె వర్షం ఆ విధంగా ఉన్నప్పుడు రాస్తారని పెళ్లి కాలేదు, అసలు తాళి కట్టలేదు, పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నారు. ఏమి మాత్రమే చెప్తాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి, ఇద్దరు కలిస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయి. ఎవరు కాలేదు ఆమెలాగా బొంబాయిలో ఒక అమ్మాయి తనకు తానే పెళ్లి చేసుకుంది, అలా పెళ్లి చట్టబద్ధత కాదు కదండి. ఎవరి కాలు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఒక మహిళ తనకు తానే పెళ్లి చేసుకుంది, ఆమె బొంబాయిలో జరిగింది వింత. సరే, ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ ఏవి లేవు కాబట్టి ఇది హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది పెళ్లి చెల్లదు అని చెప్పబోతున్నారా? అదే సార్ నేను అనేది, కోర్టుకు కావాల్సింది అది. ఒక కోర్టులో మీరు భార్య భర్త మీకు చట్టబద్ధత కావాలి అంటే ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే కావాల్సిందే. అది మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ ఫొటోస్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన విట్నెస్లు ఉండొచ్చు. ఇప్పుడు పెళ్ళి అనేది జరగాలంటే ఏమంటే, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నా కూడా కనీసం ఫ్రెండ్స్ అన్న ఉంటారు కదండి, 2 3 4 ఫ్రెండ్స్ అన్న ఉంటారు కదండి, కంపల్సరీ ఉంటారు కదా. అంతేగాని సడన్గా నిద్రపోతా తాలిబొట్టు కట్టేశాము, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి గుళ్ళో పలానా పటం ముందు తాలిబొట్టు కట్టాను అంటే దానికి చట్టబద్ధత ఎక్కడ ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పాను, 7 స్టెప్స్, మంగళసూత్ర ధారణ, ఇవన్నీ కొన్ని ఉంటాయి, హోమాలు, అవన్నీ అలా జరిగితే అది చట్టబద్ధ అవుద్ది. కానీ ఏదో దేవుడి పట్టం ముందు పెళ్లి తాలిబొట్టు కట్టేసి పెళ్లి అయిపోయిందంటే, ఎవరైనా జంట పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా మనం ఫస్ట్ కానీ అదే చెప్తున్నాం కదా. ప్రతి నేనే కాదు, ఏ లాయర్ అదే చెప్తాడు. ఓకే సార్, ఇప్పుడు సహజీవనం చేశానని చెప్పి రాష్ట్రానికి కూడా ఒప్పుకున్నాడు. 14 నుంచి 17 వరకు ఈ 3 సంవత్సరాల పాటు ఉన్నాను. ఆమె ఏమంటుంది, మాది 10 సంవత్సరాల బంధం, మొన్న మార్చి వరకు కూడా కలిసే ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలో 3 సంవత్సరాలే, 14 నుంచి 17 వరకు ఉన్నారు. సహజీవనం జరిగింది సార్, సహజీవనం ఉన్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది చట్టబద్ధత కిందకి రాదా? సహజీవనం అనేది అంటే మళ్ళీ చెప్తాను, అక్కడ వర్షం తేడా వస్తుంది. సహజీవనం అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ అండర్ ద రూఫ్ కలిసి ఉండటాన్ని సహజీవనం అంటాం. చట్టంలో సంబంధించి ఏమైనా డెఫినేషన్స్ కానీ ఏమైనా చట్టాలు కానీ ఉన్నాయా? కాపురం వేరు, సహజీవనం వేరు, కలిసి ఉండటం వేరు, కాపురం చేయటం వేరు. సో వాళ్ళ మధ్య ఏమి జరిగింది అనేది మీరు చూడాలి, నేను చూడాలి, వాళ్ళ అలిగేషన్ మాత్రం మనం వినటమే, అంతే కదా. ఇప్పుడు మీరు నేను చూడాలి, ఎవరు చూస్తాం? సో నేనేమంటున్నానంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒకటి చిన్నప్పుడు మనం చదువుకున్న ఒక పద్యం, కూరిమి గల దినముల్లో నేరములు కనపడవు, ఆ కూరిమి వికసంబోయిన నేరమే తోచు నిక్కము సుమతి. అది అందరికి తెలిసిన విషయమే. మనం మంచిగా ఉన్నప్పుడు రామ అన్నప్పుడు, అలాగే నీ అమ్మ అన్న రామ అని పడితే, రామ అన్నప్పుడు నీ అమ్మ అని పడుతుంది. అక్కడ జరిగిన సన్నివేశాలు మీకు తెలియదు, మనకే తెలియదు. నేనేమంటున్నా, ఇక్కడ చట్టబద్ధత వ్యవహారం వచ్చినప్పుడు ఒక న్యాయవాదిగా, ఒక చట్టం తెలిసిన వ్యక్తిగా మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇప్పుడు నేను ఆమె వివాహం చెల్లదు అని నేను చెప్పాను అనుకోండి, సరైన ఎవిడెన్స్లు చూపిస్తే మీడియాకి, లేదా కోర్టు వారికి చూపిస్తే ఆమె చట్టబద్ధత అవుతుంది. అలా కాకుండా చట్టబద్ధంగా నేను లేదంటే అప్పుడెప్పుడు తాలిబొట్టు కట్టించుకున్నా, లేకపోతే అప్పుడెప్పుడు ఆయన తాలిబొట్టు కట్టాడు అంటే అది కోర్టు పరిశీలనకి రాదు. కోర్టు పరిశీలన. నేననేది సహజీవనంకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన చట్టాల్లో ఏమైనా డెఫినేషన్స్ ఉన్నాయా? ఏమన్నా చట్టాలు ఏమైనా ఉన్నాయా?
అంటే సహజీవనం ఖుష్బు వర్సెస్ స్టేట్స్లో సహజీవనం ఉండొచ్చు అని చెప్పడం జరిగిందండి. తర్వాత కొన్ని పరిణామాల వల్ల డొమెస్టిక్ వైలెన్స్ అప్లై అవుతుంది. డీబీసీ అని ఒక యాక్ట్ ఉందన్నమాట. సో డొమెస్టిక్ వైలెన్స్ అందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఇద్దరు పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉన్నారు ఒక ఇంట్లో, సహజీవనం చేస్తున్నారు, ఇద్దరి మధ్య పెళ్లి లేదు, పెళ్లి జరగలేదు, అసలు ఇద్దరి మధ్య చట్టబద్ధత లేదు, కానీ కలిసి ఉంటున్నారు. కానీ అతను కనుక ఆమెను ఇబ్బంది పెట్టినా లేదా అతను కొంత మెయింటెనెన్స్ చెల్లించాలని చెప్పి డీవీసీ ప్రకారం అతను మెయింటెనెన్స్ అతని పైన అడగొచ్చు ఈమె. దానికి పనికి వస్తుంది తప్ప భారీగా నా హక్కుని గుర్తించండి అని ఈమె ఇప్పుడు రైట్ ఉండదు. సహజంలో వివాదం వచ్చి వేరువేరుగా ఇప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు భరణం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందంటారు. ఉంది అని డొమెస్టిక్ వన్ ఆఫ్ ద జడ్జిమెంట్ నేను చెప్తున్నా, అదే డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, అంటే భార్యాభర్తల మధ్య ఒక పిల్లోడు పుట్టాడు, పిల్లోడు ఒక పాప పుట్టింది అనుకుందాం. సో అతనికి చట్టబద్ధత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తండ్రి అనే వ్యక్తి లీగల్ ఎలిజిమేట్ అనేది సంబంధం లేదు. పెళ్లికి చట్టబద్ధత లేకపోయినా పుట్టేవాళ్ళు. పుట్టిన బిడ్డకు మాత్రం తల్లిదండ్రులు బయలాజికల్ మదర్ ఫాదర్ చట్టబద్ధత వస్తుంది. ఓకే. అతను తల్లిదండ్రుల మీద కేసు వేసుకోవచ్చు. అది అలా ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య ప్రత్యేకమైన డెఫినేషన్స్ కానీ, అంటే నేనే చెప్పి సహజీవనం గురించి మాట్లాడతాను, ఎక్కువ అదే ట్రెండ్ నడుస్తుంది కదండి. సో సహజీవనం మీద ప్రత్యేకమైన చట్టబద్ధత అనేది లేదు. చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? ఒక భార్య భర్త అనే వాళ్ళు చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం వివాహం చేసుకున్నా, లేదు వివాహం రిజిస్ట్రేషన్ చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద లేదా జనరల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న భార్యాభర్తలు అనేది చట్టబద్ధత. ఇప్పుడు ఈ కేసులో అది లేదులేండి. సో సహజమే ఉంది కాబట్టి సో భరణంకి డిమాండ్ చేస్తే కనుక డెఫినెట్ గా చెల్లించే ఆవశ్యకత ఉంది. ఉంది. ఆ ఎవిడెన్స్ ఆమె దగ్గర ఉంటే అది ఎంత ఏంటి అనేది కోర్ట్ డెసిషన్ అంతే సార్. చూద్దాం. సరే ఎట్లా ఉంటుందో ఈ కేసు మీరు చెప్పినట్టు ఎలా ముందుకు పోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.